హాయ్ ఎవ్రీవన్. బోర్ కొట్టించకుండా ముందైతే మ్యాటర్లోకి వచ్చేద్దాము. యాక్చువల్లీ ఊరు నుంచి మా మామయ్య అయితే వచ్చారు. హైదరాబాద్లో మేము ఉంటున్నాం కదా, తిరుపతి వెళ్ళాము. సో తిరుపతి నుంచి తిరుపతి దర్శనం అయిన తర్వాత డైరెక్ట్గా మేమైతే ఇక్కడికి తీసుకొచ్చాము అతన్ని. అయితే తిరుపతి విశేషాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు యాక్చువల్గా ఏంటంటే నేను నాన్ వెజ్ తిన్ను, అంటే ఒకప్పుడు తినేదాన్ని, నేను మానేశాను. నాకు ఇష్టం లేదు, ఇంట్లోనే తిట్ల వల్ల తినేదాన్ని. బట్ ఇప్పుడు నా ఇష్టం కాబట్టి నేను తినడం మానేశాను. ఫిష్ కర్రీ ఫస్ట్ నాకు అంత బాగా చేయలేకపోవచ్చు, బట్ చేస్తాను. ఏ విధంగా చేశానో మీరు ఇక్కడైతే చూసేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఫిష్ కర్రీ ఫస్ట్ చూసారు కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసి పోపులు జీలకర్ర అన్నీ వేసుకొని తాలింపు పెట్టేసుకొని, తర్వాత ఫిషెస్ అయితే కనుక ప్యాన్ ఇట్లా టమాటా ఆనియన్స్ తర్వాత వెల్లుల్లి అల్లం ఇవన్నీ వేసి నేనైతే కొంచెం మిక్సీ చేసేసుకున్నాను. బాగా మెత్తగా స్మూత్గా ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే టేస్టీగా ఉంటుంది కూడా చేపల కర్రీ అనేది. తాలింపు పెట్టేటప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి పోపు గింజలు అన్నీ వేసేసి జీలకర్ర అన్నీ వేసి నేను తాలింపు పెట్టి అది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ని అనమాట వేసేసుకున్నాను. అందులో బాగా కొంచెం సేపు అవనివ్వాలి. అది కొంచెం దగ్గరికి అయితే ఇవ్వండి, ఈ విధంగా అయిపోతుంది కదా. సో ఇందులో కొంచెం అది ఆయిల్, మరీ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఫిష్ కర్రీకి. నేను నార్మల్గా వేసాను, ఎందుకంటే లాస్ట్లో మనం ఎంత తక్కువ వేసినా కానీ పైకి అలా వచ్చేస్తుంది అనమాట. నేను చాలా టైమ్స్ దాన్ని అబ్జర్వ్ చేశాను. కొంచెం చింతపండు రసాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అది దగ్గరికి అయిన తర్వాత నేను చింతపండు రసాన్ని గ్రేవీలో వేసేసుకున్నాను. సో ఇలా అయిన తర్వాత చూసారు కదా, దగ్గరికి మరుగుతున్నప్పుడు కొంచెం మంచిగా ఇలా ఇలా మరుగుతునేటప్పుడు మంచిగా ఇలా వస్తూనే ఉంటుంది. అంటే గ్రేవీ అనేది ముద్దగా వస్తుంటుంది అనమాట. కొంచెం సేపు మరగనివ్వాలి, ఎందుకంటే చింతపండు వేసాం కాబట్టి కొంచెం మరగనివ్వాలి దగ్గరగా. కొద్దిసేపు అయిన తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు కొంచెం కారం అలా వేయాలి, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలాంటి టైం అప్పుడు సాల్ట్ వేస్తే కనుక మనం ఫిష్ కొంచెం పడుతుంది అనమాట. ఫస్టే కడిగేటప్పుడే నేను రాళ్ళ వేసి ఫిష్ని కడుగుతాను. కడిగిన తర్వాత అది కొంచెం ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టి ప్యాన్ మీద ఫ్రై చేశాను కదా, మీరు చూశారు. సో అన్నీ వేసిన తర్వాత చూశారు కదా, ఈ విధంగా మరుగుతూ ఉంటుంది చేపలు అది గ్రేవీ అనేది. ఆ మరిగిన తర్వాత కాసేపు మూత పెట్టి అలానే వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసిన తర్వాత చేపలను అయితే నేను వేసేసుకున్నాను అందులో. చూశారు కదా, దగ్గరికి అయిన తర్వాత ఏ విధంగా ఉందో కర్రీ అయితే నేను ఇప్పుడు దించేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చేపల ముక్క చాలా చాలా బాగుంది అని మా హస్బెండ్ చెప్పారు, మా పిల్లలు కూడా చెప్పారు, మా మామయ్యకి కూడా అడిగాను, చాలా బాగుందని చెప్పారు. ఎవరైనా మీరు ఫిష్ కర్రీ చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి. నేను ఏదైనా మిస్టేక్స్ చేసినా కూడా నాకు చెప్పండి, నేను ఏ విధంగా ఇంకా చెయ్యాలని చెప్పేది. సో చూసారు కదా, నేను చేసిన ఫిష్ కర్రీ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఫిష్లోని ఫిష్ మసాలా ఇవన్నీ అంటారు కదా, నేను నిజంగా అవేమి యాడ్ చేయలేదండి, న్యాచురల్గా చేశాను. బట్ నేను స్మెల్ కానీ ఏం లేదంట అసలు. చాలా చాలా టేస్టీగా చాలా బాగుందని మా వాళ్ళు అయితే చెప్పారు. సో మరికొన్ని విశేషాలు, మా ఇంటి విషయాలు, తర్వాత మా ఫ్యామిలీ, తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ హైదరాబాద్ వచ్చాను కదా, మరికొన్ని విషయాలు, నేను తిరుపతి వెళ్ళిన విషయాలు ఇలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే హైదరాబాద్లో కొన్ని టాపిక్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను, అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. చూస్తున్నారు కదా, మా ఊర్లో అయితే ఒకదాని ఒక ముక్క తర్వాత ఇంకొకటి, ఒక ముక్క తర్వాత ఇంకొకటి వేసుకునే ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. సీ యూ.